ఏపీ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈయన మంగళగిరిలో గెలిచారు. బాగానే ఉంది. గతంలో టీడీపీకి మంగళగిరిలో గెలిచినటువంటి చరిత్రే లేదు. ఎప్పుడో ఒక్కసారి, అది కూడా బీజేపీతో అలయన్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో గెలిచారు. మరలా ఇప్పుడు కూడా అలయన్స్ ఉందనుకోండి, ఇక వేరే విషయం. అది పక్కన పెట్టేసేస్తే ఓవరాల్గా ఓడిన చోటే గెలిచి తన సత్తా ఏంటో చూపించినటువంటి లోకేష్ ప్రస్తుతం ఇక మంగళగిరిలో తన స్థానాన్ని సుస్థిరపరచుకోవటం కోసం, లోకేష్ సొంత నియోజకవర్గం మంగళగిరి అనేటువంటి పేరు తెచ్చుకోవటం కోసం మంగళగిరిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అంటూ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. దీనికి భారీ స్థాయిలో ఎలివేషన్ అయితే ఇస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు, ప్రజా దర్బార్లో ఈ సమస్యలు పరిష్కరించారు, ఆ సమస్యలు పరిష్కరించారు. ఒక మంగళగిరి నుంచే కాదు, రాష్ట్ర వ్యాప్తం నుంచి కూడా భారీ స్థాయిలో ప్రజలు వస్తున్నారు, సమస్యలు వెల్లువెత్తుతున్నాయి, అధికారులకు లోకేష్ ఆదేశాలు ఇస్తున్నారు అని. అంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు చేయాల్సిన పనులన్నీ లోకేషే చేస్తున్నాడు అనే రేంజ్లో ప్రొజెక్షన్ అయితే ఇస్తున్నారు. బాగానే ఉంది, తప్పేం లేదు. ఎందుకంటే టీడీపీ భవిష్యత్ నాయకుడు లోకేషే అని చెప్పి టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు తర్వాత లోకేషే కాబట్టి ఆ మాత్రం ప్రొజెక్షన్ ఉండాలి, అది అవసరం కూడా. ఓకే, ఫైన్, బాగానే ఉంది. అయితే లోకేష్ దగ్గరకు రాలేనటువంటి వ్యక్తులు తమ సమస్యలను మెయిల్ ద్వారా పంపించవచ్చు అని చెప్పి hello.lokesh@ap.gov.in అని ఒక మెయిల్ ఐడి అయితే ఇచ్చారు. సో ఈ మెయిల్ ఐడికి ఎవరైనా సరే వారి సమస్యలను పంపించవచ్చు. సో ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంట్రా అంటే, ఈ మెయిల్ ఐడికి ఎవరైనా సరే ఒక సమస్యను మెయిల్ చేస్తే వెంటనే సెట్ చేసినటువంటి ఆటోమేటెడ్ రిప్లై వస్తుంది. మీ సమస్య మాకు అందింది, దీన్ని పరిశీలిస్తున్నాము, సంబంధిత అధికారులు మిమ్మల్ని త్వరలోనే కాంటాక్ట్ చేస్తారు, వేచి ఉండండి. సో ఇది మీకు వస్తుంది. వెంటనే దీన్ని చూసిన వాళ్ళు అబ్బా మా మెసేజ్ చదివేశారు, త్వరలోనే మా సమస్య పరిష్కారం అయిపోయింది అనుకుంటారు. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే 5 కోట్ల మంది జనాభాలో మెయిల్ వాడుతున్న వాళ్ళు ఒక 2 కోట్ల మంది ఉన్నారనుకుందాం. ఒకవేళ మెయిల్ వాడటం రానటువంటి వాళ్ళు వేరొకళ్ళ మెయిల్ నుంచి అయ్యా బాబు కొంచెం ఈ సమస్య పెట్టు, లోకేష్కి మేము తెలియజేయాలి, అంత దూరం వెళ్ళలేము, నాకు మెయిల్ పెట్టడం రాదు, కొంచెం నువ్వు పెట్టు బాబు అని చెప్పి ఏ నెట్ సెంటర్లోనో పక్కింటి అబ్బాయినో ఎదురింటి అమ్మాయినో అడిగి పెట్టించుకున్న వాళ్ళు పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటారనుకుందాం. వీళ్ళను కూడా కలిపి ఇంకొక కోటి వేసుకుందాం. మొత్తం 3 కోట్ల మంది మెయిల్స్ పెడుతున్నారు అనుకుందాం. మరి ఇన్ని మెయిల్స్ లోకేష్ ఎప్పుడు చదవాలి, వీటికి సంబంధించినటువంటి సమస్యలని ఎప్పుడు పరిష్కరించాలి, వాటికి సంబంధించిన సంబంధిత శాఖల అధికారులకు ఎప్పుడు ఆదేశాలు ఇవ్వాలి, ఇవన్నీ ఎప్పుడు జరగాలి? సో కాబట్టి ముందు ఆటో రిప్లై అనేది పెట్టారు. ఇది చూసినటువంటి జనం దీన్ని చూసి ఓకే మా మెసేజ్ చదివేశారు, మాకు మెసేజ్ రిప్లై వచ్చేసింది, మా సమస్య పరిష్కారం అయిపోయింది అని అయితే అనుకుంటున్నారు. కానీ తర్వాత దాంట్లో పురోగతి కనిపించినటువంటి నేపథ్యంలో అర్రే మా సమస్య పరిష్కరించలేదు, ఇదంతా ఫ్యాబ్రికేషను, లోకేష్ ఏదో చేస్తున్నాడని బిల్డప్ ఇస్తున్నారు, మ్యాటర్ ఏం లేదు అక్కడ, ఏమీ చెయ్యట్లేదని చెప్పి తిట్టుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మంచి చేయబోయి చివరికి చెడు వైపుకి దారితీస్తున్నటువంటి పరిస్థితి, ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. మరి ఇది ఎలాగే కొనసాగితే సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు అని ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్ని ఒకసారి సరి చేసుకుంటే బాగుంటుంది.